తను అన్నం తినని రాత్రులు చాలా ఉన్నాయి, కానీ మాకు అన్నం పెట్టకుండా మమ్మల్ని పండుబెట్టి తినాలి ఏమీ లేవు. 12 మంది 10 మంది 12 మంది సంతానం ఎంత కష్టపడి ఉంటారు. వాళ్ళ రుణం ఏ విధంగా తీర్చుకోవాలి? దేవుడు నాకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు. కానీ అంతకంటే ఎక్కువగా ఎవరైనా బాధల్లో ఉన్నారు, ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే నా తండ్రి మనసు నా దేవుడు నాకు ఇచ్చాడు, నా తల్లి మనసు దేవుడు నాకు ఇచ్చాడు, నా ప్రభువయ్య నా యేసయ్య మనసు నాకు ఇచ్చాడు. ఎవరైనా పేదరాలు, ఎవరైనా ఒక తల్లి ఆ విధంగా ఉంటే నా తల్లి నాకు జ్ఞాపకం వస్తుంది. నా తల్లే ఈ స్థితిలో ఉంటే నేను చూడకుండా వెళ్తానా? నేను ఆదరించకుండా వెళ్తానా? ఆ చిన్ననాడు నా తల్లి నా పైన చూపిన ప్రేమ ఎంత గొప్పది. ఇప్పుడు ఎవరు చూపిస్తున్నారండి? తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోవడం కూడా లేదు దుర్మార్గులు. నేను ఏమైనా అనుకోండి, నేను ఇక్కడ నుండి మాట్లాడుతున్నా. దుర్మార్గుడు మీరు. ఎవరంటే తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకుంటూ ఉండేవాడు దుర్మార్గుడు. నిన్ను కన్న తల్లిని నువ్వు అన్నం పెట్టకపోయినా పర్వాలేదు, నోరార పలకరిస్తే మేలుగా. నోరార పలకరి. అదేందో మొహమంతా చీట్లించుకుంటా చీటించుకుంటా ఒక తల్లితో మాట్లాడుతున్నామే. అయ్యో నన్ను కళ్ళపేగే, నన్ను పెంచిన తల్లే, నాకై రక్తం వచ్చిన తల్లే, నన్ను ఆదరించిన తల్లే, నేను ఈరోజు ఈ రకంగా ఉండాలంటే నా తల్లి నా కారణం కదా అనేది మర్చిపోతా ఉన్నాను. ముఖ్యంగా క్రైస్తవుల్లో కూడా ప్రేమ చాలా అయిపోతుందంటే వాళ్ళు క్రైస్తవులు కాదే కాదు. బోధకం క్రైస్తవులు, నామకార్థం క్రైస్తవులు. నిజముగా నువ్వు దేవుని బిడ్డవైతే ముందు నీ తల్లిని అత్యధికంగా ప్రేమించాలి. ప్రభువు చెప్పాడు మాట, తల్లిదండ్రుని సన్మానించువాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు, తల్లిదండ్రులను ద్వేషించేవాడుకో కళ్ళను లోయకాపులు పెడతాయట. అంటే అర్థమైంది, ఆయన లోయకాపులు పెడతాయంటే ఎప్పుడు లోయకాపులు పెడతాయి తెలుసా మీకు? ఒరే నువ్వు చస్తావు అని అర్థం. నీకు అర్థం కావట్లేదు. తల్లిదండ్రుల తల్లి అనేది ఎంత ప్రేమ కలిగి ఉండాలండి, ఎంత ప్రేమ కలిగి ఉండాలి. ఒక తల్లి చనిపోతూ కూడా ఏమండి, ఒక తల్లి చనిపోతూ కూడా బిడ్డ క్షేమం గురించి ఆలోచిస్తుంది. అల్లు చెప్పండి. ఓ దుర్మార్గుడైన కుమారుడు ఉన్నాడు, వాడు భార్యకి లోబడిపోయిన కుమారుడు. ప్రసాద ఎవరా? భార్య అంటే భయం. ఎందుకో మగతనంగా జీవించడం నాకు అర్థం కాదు. నీ అమ్మ నేను చూడడం తెలుసమ్మో అడు వదిలేసిరా. ఆ దినాల్లో ఈ వృద్ధాప్య ఆశ్రమాలు అవేమి లేవు. భార్యకి లోబడి ఈ పిరికి పందైన ఒక కుమారుడు తన తల్లిని తీసుకొని అడవిలో చాలా దూరం వెళ్తాడు. వెళ్ళి అక్కడ వదిలేసి వస్తే కీకారణ్యంలో ఏ మృగాలో ఏ క్రూర జంతువులో ఆ తల్లిని పీక్కొని తింటాయి. ఈ కొంచెం సంతోషంగా భార్యతో గడుపుతాడు. ఒక దినము ఒక వృద్ధాప్యంలో ఉన్న తల్లిని తీసుకొని అడవి ప్రాంతానికి వెళ్తా ఉన్నాడట. తల్లికి తెలుసు నా కుమారుడు నన్ను దేనికి తీసుకొని పోతున్నాడంటే, అమ్మ కొంచెం ఏమనుకోకుండా ముందు జరగండి, మీరు జరగండి, పైకి లేండి, హల్లెలూయా స్తుతి లేండి, పైకి లేస్తున్నారు కండి, హల్లెలూయా స్తుతి రోజా సరోజమ్మ రాత్రి అందరూ ముందుకు రండి. మీరు కూడా ముందుకు రండి, అందరూ ముందుకు రండి దయచేసి ఇంకోసారి తీసుకుంది. హల్లెలూయా హల్లెలూయా. ఈ దుర్మార్గుడైన కుమారుడు అంటాను నేను వాడిని.
తన తల్లిని కీకారణ్యంలోకి తీసుకుపోతా ఉన్నాడు. ఎందుకో క్రూర మృగాలకు అప్పగించడానికి. అంటే వాడు చంపేలాగా వాడి శాంతి చంపేయడానికి తీసుకుపోతా ఉంటే అది పెద్ద కీకారణ్యం. ప్రోమలేదు, దానికి రోడ్లు లేవు. ఈ తల్లి అక్కడికి వెళ్ళిన తర్వాత వదిలేసమ్మా వస్తానంటే, నాయన ఈ కీకారణ్యంలో ఎట్లా వెళ్తావురా, నేను నీకోసం పనిచేశాను నాయన, చిప్టాపులు వేసుకుంటూ వచ్చా, నేను జాగ్రత్తగా ఆ ఆకుల్ని గమనం చేసుకుంటా పోయా, మళ్ళా రోగాలు వచ్చే వేళ అయింది. ఇంత ప్రేమ ఫీల్ కదా. నేను నీకోసం దోమను ఏర్పాటు చేశానయ్యా, మర్చిపోతావేమో, చీకటి పడిపోతుంది, జాగ్రత్తగా నువ్వు ఆకులు ఎక్కడెక్కడైతే పడున్నాయో అదే వెళ్ళినారా తప్పిపోకు అని చెప్పి ఆ తల్లి ప్రేమ చప్పట్లు దేవుడు అది తను చంపడానికి తీసుకొచ్చాడు. అట్లీస్ట్ ఇది ఏమండి, ముసలి ప్రాయంలో బిడ్డ ఆ తల్లికి ఏం పెడతారు, ఎంత పెడతారు, ఏం ఆశిస్తుంది నీ నుంచి? పట్టెడు అన్నం, కట్టుకోవడానికి ఒక చిన్న చీర, ప్రేమ కలిగిన మాటలు, ఆదరణ. అందుకే లోయ కాపులు వేగతానండి దేవుడు వాక్యం, చిన్నపని కాదు అది. లోయ కాపులు పీకుడు ఎత్తట్టుగా దిగాకండి. మీరైనా బిడ్డలైనా ఎవరి బిడ్డలు మీ తల్లిదండ్రులు, మీ తల్లికి ముఖ్యంగా గౌరవం ఇవ్వండి. మీకు సంగతి తెలుసా ప్రియులారా, తల్లి దగ్గర కాలు మీద కాలు వేసుకొని కూర్చోరు కుమారులు, కుమార్తెలు అసలు కూర్చోరు తల్లిదండ్రుల దగ్గర. అమ్మా ఎరండమ్మా, ఇలా అమ్మ పోయి కూర్చో, కూర్చొని కూర్చోపో, డిస్టర్బ్ కాకండి. కాబట్టి మన దేశ ప్రధాని మంత్రి గారు వాళ్ళ తల్లి దగ్గరికి పోయినప్పుడు సాష్టాంగ నమస్కారం చేస్తాడు. మీరు చూశారో లేదో, కాళ్ళపై పడి దండం పెడతాడండి దేశ ప్రధాని. పెద్ద పెద్ద వాళ్ళందరూ అంతే, వాళ్ళ తల్లి అంటే అంత గౌరవం. సంవత్సరానికి వాళ్ళ తల్లి పుట్టినరోజుకి పోతాడు, ఆయన పుట్టినరోజుకి పోతాడు. ఎంత బిజీగా ఉన్నా తల్లి దీవెనలు తీసుకొని వస్తాడు, ఆమె ఆశీర్వదిస్తుంది. పిల్లలు ఎందుకు చెప్తున్నారంటే అలాంటి వాళ్ళు కోరుకోలేదు. ఎందుకు పనికిరావు నువ్వు? సంఘంలో ఒక పేరు లేదు, ప్రఖ్యాతి లేదు, తినడానికి తిండి లేదు, ఒక మంచి గృహం లేదు. అట్లీస్ట్ తల్లిని గౌరవించే విధానం కూడా నేర్చుకోకపోతే ఎట్లా? తల్లి ముందు కాలు మీద కాలు వేసుకొని కూర్చోకూడదు, తండ్రి ముందు కూర్చోకూడదు. అది తెలుసో తెలీదో నీకు? కాలు మీద కాలు వేసి నెత్తి మీద కాలు వేసి కూర్చుంటున్నామా? అవును కదమ్మా, ఏస్తున్నా లేదా మీ తల్లి మీద నెత్తి మీద కాల? కుమార్తెలు అంటారు కానీ చాలా మంది బోటకమైన కుమార్తెలు ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే కుమారులు అంటే కుమార్తెలు అంతే, కేవలము దోమలే, రక్తం పీల్చుకునే దానికి మాత్రమే ఆ ప్రేమలు. నిజంగా ప్రేమ ఉంటే తల్లి కోసం ప్రాణమైన ఇవ్వాలి. నీ తల్లి ఎప్పుడు నీ ప్రాణం అడగదు, తన ప్రాణం నీ కూతురు పెట్టి నిన్ను కన్నది. వినండి ఎవరు బిడ్డలారా, మీ తల్లులు వారి ప్రాణం అర్పించి మిమ్మల్ని అన్నారు. మీరు వారి కోసం ప్రాణం ఇవ్వలే, ప్రాణం ఇస్తున్నంతగా ప్రేమించండి. చప్పట్లు కొట్టుకోండి. వేల కోట్ల రూపాయల ఆభరణాలు వాళ్ళు కోరుకోరు,
ప్రేమ కలిగిన ఒక మాటను తల్లి కోరుకుంటుంది. ప్రేమ కలిగిన ఒక మాటను తల్లి కోరుకుంటుంది. 3 తల్లుల్ని జ్ఞాపకం చేస్తాను నేను. 3 తల్లుల్ని. 1 జన్మనిచ్చిన తల్లి, 2 సంఘం నీ తల్లి, 3 తల్లి కంటే తండ్రి కంటే అత్యధికమైన ప్రేమ కలిగిన యేసుక్రీస్తువారు ఒక తల్లి. అల్లే చెప్పండి. నేను దాన్ని ఇటు మారుస్తున్నా. మొట్టమొదటి తల్లి క్రీస్తు ప్రభు, అనగా తల్లి కంటే తండ్రి కంటే అధికంగా ప్రేమించి నా కోసం ప్రాణం ఇచ్చిన నా ప్రియుడైన యేసయ్య నా మొదటి తల్లి. తప్పటి తల్లి దీవెనలతో నేను చాలాసార్లు నేను వెహికల్లో పోతా ఉన్నప్పుడు కొందరు కార్లు కొనుక్కున్నా, కొందరు బైక్ కొనుక్కున్నా, కొందరు వెహికల్ పోతున్నా తల్లి దీవెనలతో అని వెనక రాసుకుని ఉంటాడు ఆ కుమారుడు. తల్లిదండ్రుల దీవెనలతో, అమ్మ దీవెనతో, నాన్న దీవెనతో, అంటే ఆ వెహికల్ వాడు గురించారు. అది రాసుకున్నాడు. వాళ్ళు అంత బో పెడుతున్నాడు లేదో మనకు తెలియదు, కానీ మరి అంత ప్రేమగా రాసుకున్నాడు. పెడతాడే అనుకుంటాం. కొనిచ్చాడు కాబట్టి ఆ రోజు రాశాడు, తర్వాత రోజే మర్చిపోతాడు. అల్లే చెప్పండి ఒకసారి. మర్చిపోతాడా? మర్చిపోడమ్మా. మీ కుమారుడు తల్లారా మిమ్మల్ని ఏమో మాట్లాడుతా. మీ కుమార్తెలు మీ కుమారులు మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారా? చెప్పడమ్మా. హృదయపూర్వకంగా దేవుని ఆలయంలో ఉండి చెప్పండి. తేళ్ళు తేళ్ళు తేళ్ళులాగా చూసుకుంటున్నాడు, దోమలాగా మాత్రం చూసుకుంటున్నారమ్మా. రాజమ్మా దోమ అంటే రక్తం రాలేదా? పైన వాడేది అందుకో వచ్చింది కాకి. ఏమా అవునా కాదా? పైన వాడేది అందుకో. అమ్మా ఒకటో జ్ఞాపకం వస్తుంది. అమ్మ నేను ఉన్న మాట ఉన్నట్టు మాట్లాడుతున్నా, మీరు ఏమైనా అనుకోండి. సరే, ఆమె సంపాదించింది నీ గాగా ఊరికి పెడుతుంది. బిడ్డలకు తల్లిదండ్రులు తన బిడ్డలు క్షేమంగా ఉండాలని వారు పస్తులను కూడా నీకు పెడతారు. అది గమనం చేసుకో. వాళ్ళు కోరుకునేది ఒక ఆత్మీయమైన పలకరింపు మాత్రమే. చప్పట్లు కొడుతుంది. ఒక ఆత్మీయమైన పలకరింపు, ఒక ప్రేమ కలిగిన పలకరింపు. అంత ఆత్మీయంగా పలకరించేవాడు నా మొదటి తల్లి, నా ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. నా తల్లి నా కోసం ప్రాణం పెట్టలా, నా తల్లి నా కోసం ప్రాణం పెట్టలా, నా పరలోకపు తల్లి నా కోసం ప్రాణం పెట్టాడు నా ప్రభు. హల్లెలూయా. ఆయన తల్లి స్థానంలో ఉండి నా తల్లి కంటే అత్యధికంగా నన్ను ప్రేమించాడు, నా కోసం ప్రాణం పెట్టాడు. కాబట్టి నా మొదటి తల్లి, మన మొదటి తల్లి ప్రభు అయిన యేసుక్రీస్తు. రెండవది సంఘము. సంఘము తల్లి. నీ సంఘము నీకు తల్లి. ముగ్గు పాలతో నిన్ను పెంచేది, పాలతో నిన్ను పెంచేది ఈ సంఘమే. నువ్వు సంఘాన్ని మర్చిపోతే తల్లిని మర్చిపోయినట్లే. ఈ సంఘము నిన్ను ఏ విధంగా నిన్ను పెంచుతుంది అంటే పాలిచ్చి పెంచుతుంది, బలమైన ఆహారం ఇచ్చి. అలాంటి సంఘాన్ని మర్చిపోతే ఎట్లా? అల్లే చెప్పండి ఒకసారి. గల్తీయులకు రాసిన పత్రిక 4:31 మీరు చదవద్దు కానీ మీరు స్వతంత్రురాలి కుమారులు అంటారు. స్వతంత్రురాలు అంటే ఇక్కడ సంఘం గురించి చెప్తాడు ఆయన. అంటే ఇక్కడ సంఘాన్ని తల్లితో పోల్చాడు. అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘానికి లేఖ రాస్తూ 4:30 చదవండి. తీస్తే సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే గాని స్వతంత్రురాలు అంటే ఎవరెక్కడ? సంఘము. నువ్వు ఈ సంఘంలో నీ తల్లి
నిన్ను పోషించేది, నీకు పాలిచ్చేది, నీకు బలవంతకమైన ఆహారం ఇచ్చేది సంఘము తల్లి లాంటిది. ప్రియులారా 6:18 ఏమంటారంటే నేను మిమ్మల్ని చేర్చుకుంటున్నాను. చదవడం ఒకసారి. అదే గలతీయులకు రాసిన పత్రిక. ఉండునుగాక 6:18 పైనుంచి. అంటే నేను మిమ్మును హల్లెలూయా. ప్రియులారా, మనం గమనం చేసినప్పుడు ఈ సంఘము అనేది పాలించి పెంచేది, ఇంకా బలవంతకమైన ఆహారం పెట్టేది. పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంఘానికి నడిపించేవాడు. ఈ సంఘము నీ తల్లి లాంటిది. మనం చాలాసార్లు చెప్పుకుంటుంటాం, మా తల్లి సంఘం తెలుగు బాప్టిస్టాలయం చేతులు వేసుకోవడం, అవునా కదా? అలాగే మేము కన్నికలో ఉన్నప్పుడు ఏం చెప్పుకునే వాళ్ళం అంటే మా తల్లి సంఘం తెలుగు బాప్టిస్టాలయం బోగోడు, వాళ్ళు మనల్ని పెంచి పోషించారు. ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటాం, మన తల్లి సంఘం అక్కరాజు వారి కన్నిక తెలుగు బాప్టిస్టాలయం. అంటే సంఘము తల్లి లాంటిది. తల్లిలా లాలించెను, తండ్రిలా ప్రేమించెను నా ప్రభువు యేసుక్రీస్తు. ఈ సంఘం నిన్ను లాలిస్తుంది, నిన్ను పోషిస్తుంది, నిన్ను పెద్ద చేస్తుంది, నీకు బలవంతకమైన ఆహారం ఇస్తుంది. నేను షార్ట్ కట్గా వచ్చేస్తున్నా. 3వ తల్లి నిన్ను కన్న తల్లి, నీకు జన్మనిచ్చిన తల్లి, ఈ లోకంలో నిన్ను పెంచి పోషించిన తల్లి, నీకు రక్తము అనే పాలనిచ్చిన తల్లి, నీ కోసము ప్రాణం పెట్టిన తల్లి. అవును, ఒక స్త్రీ గర్భము ధరించి ఒక బిడ్డని ఈ లోకంలో కంటుంది అంటే తన ప్రాణం పోయిన వాళ్ళు ఆ సమయంలో చాలా మంది ఉన్నారు. ప్రాణం పోయినా పర్వాలేదు, నేను ఒక తల్లిని కావాలి, ఒక బిడ్డలకు నేను జన్మనివ్వాలి అనే ఒక మంచి గాఢ విశ్వాసము కలిగింది తల్లి. అంత కష్టపడి అంత ప్రసవేదన పొంది ఆ తల్లి బిడ్డను కని కూడా ఆ బిడ్డను కనుపాప వలె కాచుకుంటూ ఆ బిడ్డను పెంచి పోషిస్తుంది. హల్లెలూయా. ఇలా బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నతమైన ఉత్తమోత్తమైన తల్లులు ఉన్నారు. అందరి గురించి చెప్పుకోవడానికి ఇది సమయం కాదు, కానీ 2-3 జ్ఞాపకం చేసుకోకపోతే ఆ తల్లులా మనం ఉన్నామో లేమో ఈ యొక్క మదర్స్ డేకి నిజంగా మనం తగిన వారమా కాదా ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. మొట్టమొదట నా జ్ఞాపకం వచ్చే తల్లి మోసే తల్లి. నిర్గమాకాండము తీయడం ఒకసారి 2వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు మీరు చదివితే ఆ దినాలలో మోషే ఎక్కడ పుట్టాడమ్మా? మోషే ఎక్కడ పుట్టాడు? ఐగుప్తులో. ఐగుప్తు దాసత్వం కింద ఉన్నారు ఇజ్రాయేలీలు తల్లులు సంతాన అభివృద్ధి చెందుతుందని ఆ రాజు మంత్రగత్తెలకు ఒక మాట చెప్పాడు. మగబిడ్డ పుడితే ఏం చేయాలా? మగబిడ్డ పుడితే చంపేయండి. ఆ పరిస్థితులలో మోషే తల్లి మోషేని కని రహస్యంగా తన బిడ్డను కాపాడుకోవడానికి ఎంతో సాహసం చేస్తుందామా తల్లి. ఎందుకు అక్కడ తల్లి కలపలేదు, తల్లి ఎందుకు సూచించలేదంటే తండ్రి కూడా సహాయం చేస్తుంటాడు, కానీ ఆ తల్లి ప్రేమ నీవు నేను తెలుసుకోమని లేఖనాల్లో పరిశుద్ధాత్మ దేవుడు రాసిచ్చాడ. మోషే తండ్రి ఆ జమ్ము పెట్టి చేయడం, ఆ జమ్ము పెట్ట ఆమెకు
అవన్నీ సహాయం చేసి ఉన్నాడు, కానీ అక్కడ సూచించలేదు లేఖనాల్లో. కారణం ఏంటంటే తన బిడ్డను కాపాడుకోవాలి శత్రువుల చేతుల నుండి, తన బిడ్డను బతికించుకోవాలనే తపన కలిగింది ఎవరంటే ఆ తల్లి. హల్లెలూయా చెప్పండి. ఆ తల్లికి తన కుమార్తె సహాయం చేసింది, మోషే అక్క సహాయం చేసింది. ఇంకో సంగతి చెప్తున్నా ప్రియులారా, మోషే తల్లి చేసిన త్యాగము అంతా ఇంత కాదండి. చివరకు రాణి చూసింది, రాణి పెంచుకోవడానికి సిద్ధపడింది. ఒక దానిని తీసుకురామంటే ఎవరినో తీసుకొని పెంచవచ్చు. మోషే తల్లే ఎందుకు పోయింది అక్కడికి? ఆమె నిజంగా మోషే తల్లి అని తెలిస్తే ఆ రాజు మోషే తల్లిని బతకనిస్తాడా? ప్రాణానికి తెగించిపోయింది అక్కడికి. నా ప్రాణం పోయినా పర్వాలే, నా బిడ్డకు నా పాలు ఇవ్వాలా, నా బిడ్డకు నేను బోధించాలా, నా బిడ్డకు జీవం కలిగిన యెహోవా దేవుని యొక్క ఆరాధనతో నేర్పించాలా, నా బిడ్డని దేవుని యొక్క భయభక్తులు కలిగిన వాడిగా పెంచాలా. ఆమె పెంపుదల ఎంత గొప్పదంటే, ఆ తల్లి పెంపుదల ఐగుప్తు రాజును అనిపించుకొనుట కంటే తన ప్రజలతో ఒక దాసుడుగా ఉండడానికి ఇష్టపడ్డాడంటే చప్పట్లు కొడుతూ దేవుడు భయపడుతుంది. ఎవరిది పెంపకం? మోషే తల్లిది. ఉగ్గు పాలతో జీవము కలిగిన యెహోవా దేవుని ధర్మశాస్త్రం అంతటినీ నూరిపోతుంది. మీరేం నూరిపోతున్నారు మీ బిడ్డలకు? అల్లారా నిజంగా నేను చెప్తున్నా, మీ బిడ్డలు చెడిపోతున్నారంటే కారణం మీరే. అది ఏందయ్యా మీరు అంటారా? మీ అధికమైన ప్రేమ. ఇప్పుడు మరీ ప్రేమ ఎందుకు భలే పొంగిపోతుంది ఈ మధ్యకాలంలో, నాకు అర్థం కావట్లేదు. మా చిన్నప్పుడు మా తల్లిదండ్రులు కూడా ప్రేమించేవాళ్ళే, కానీ మమ్మల్ని దండించేవాళ్ళు. మా బేబీ తల్లికి అయితే ఎందుకు అంత ప్రేమ పొంగిపోతాయి? కొడుకు కంటే అబ్బా, నా కొడుకు కంటే నాకు లోపల ఊరు నా కొడుకు నిజమేమ్మా. మోషే తల్లి కూడా అంటుందమ్మా, ప్రాణమైనా ఇస్తుంది నా కొడుకు కోసం, నేను చచ్చిపోయినా పర్వాలే, కానీ ఎట్లా పెంచింది? రాజరికానికి బదులు దాసత్వాన్ని కోరుకున్నాడు. తప్పకుండా అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా మీ బిడ్డలను మీరు పెంచడం లేదు. వారు కోరిందల్లా కొనియండి, వారు ఆడినేయండి, మీరు కూర్చొని పొడికి ఇస్తుండండి. ఒకప్పుడు కన్నీరు కాల్చుకుంటా బతుకులు. శిక్షించాలా, దండించాలా, దీవించాలా, కడుపు నిండా పువ్వ పెట్టాలా. సెల్లు ఇవ్వకండి అమ్మా బిడ్డలకి, సెల్లు ఇవ్వకండి. జీవితాలను నాశనం చేసేస్తున్నాయి. రాజమ్మా నీ కొడుకు కూతురు కూడా పెద్ద అయితే సెల్లు జేబులో 10 రూపాయలు డబ్బులు లేకపోయినా పర్వాలేదు, కానీ ఇంత పెద్ద సెల్లు ప్రతి ఒక్కరి చేతిలో ఉంది. చప్పట్లు కొడుతూ దేవుని భయపడతాడు. ఇట్లాంటి సెల్లు లేకుండా ఎవరు కూడా అమ్మ కనబడుతుందా? పెద్దోళ్ళు అంటే అవసరం బదులు వాడుకుంటున్నారు. చిన్న బిడ్డలమ్మా, చిన్న బిడ్డలు చదువు కోసం ఉపయోగించుకొని సెల్లో చాలా నాలెడ్జ్ ఉంది. ఈ సెల్లో నేను దేవుని సేవలో దశపడి మినిస్ట్రీస్ అని కొన్ని వేల మంది ఈ నెల వార్త వింటున్నారు. మంచి ఉన్నాయి, చెడ్డ ఉన్నాయి. ఆ మంచి చెడు తెలుసుకునే ఏజీ 18 సంవత్సరాలలో పిల్లలకు ఉండదు. వాళ్ళు చెడిపోయారంటే కారణం నువ్వే. తల్లిగా మీరే కారణం. తర్వాత ఎంత కన్నీరు కాచినా, ఎంత బాధపడ్డా, మీ బిడ్డలు క్రమమైన మార్గంలో పెరగలేదంటే దానికి కారణము
తల్లిగా నువ్వే బాధ్యత వహించాలి, తండ్రిగా నువ్వే బాధ్యత వహించాలా. ఆరాధన తీసుకోండి మా బిడ్డల్ని, ప్రార్థన చేయడం నేర్పించండి అమ్మా. మోషే తల్లి మోషేని ఏ విధంగా పెంచింది? గొప్ప తల్లి. హల్లెలూయా చెప్పండి, మరి వారు చెప్పండి, చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచండి. తల్లారా, ఇది తల్లుల దినోత్సవం కాబట్టి మీకు చెప్తూ ఉన్నా, మీకు ఆ దేవదేవుడు ఇచ్చిన సంతానం ముసలోళ్ళు అయిపోయారు. రాయలమ్మ, అదిగో ఆమా, నేనమ్మా, కళ్యాణమ్మ, ఇక మీకు ఎందుకులే చెప్పడం, మోదం చేయడం. మీరు ఆల్రెడీ పెంచేశారు, పెద్దోళ్ళు అయిపోయారు. యువకులుగా ఉండే తల్లిదండ్రులకు నేను చెప్తున్నాను, శాంతమ్మ, ఇంకా మీరందరూ, బేబమ్మ, శ్రీరమ్మ, మీ అందరు పేర్లు చెప్పకపోయినా మీరందరూ ఉన్నారు. నాగరత్నమ్మ, మీరందరూ మీ బిడ్డల్ని ఎట్లా పెంచుతున్నారో ఒకసారి ఆలోచించుకోండి. ప్రేమ ఆమెను గారిపోనీకండి, ప్రేమించండి బిడ్డల్ని. కానీ దేవుని ఎందుకు భయభక్తులు కలివారుగా మోషే తల్లిలాగా మెచ్చండమ్మా, చాలు. చప్పట్లు ఉంటుంది దేవుని. మరి రాజుగా ఉండవయ్యంటే నాకు వద్దన్నాడు. ఎక్కడ నేర్చుకున్నావయ్యా ఈ బోధ? తల్లి నేర్పించింది, నా తల్లి నేర్పించింది, నా తల్లి నేర్పించింది. ఇంకొక తల్లి జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. అన్నా, ఒక గొప్ప దైవజనుడిని లోకానికి ఇచ్చిందమ్మా. సమూయేలు అనే ప్రవక్తను లోకానికి ఇచ్చింది ఆ తల్లి. పాలు విడుచు వరకు ఆ బిడ్డకు నేర్పించవలసిన అంతా నేర్పించింది అన్న. అన్నానగానే జ్ఞాపకం వచ్చేది ప్రార్థనా జీవితం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ప్రార్థించి దేవుని దగ్గర ఫలితం పొందిన ఒక ధీర మహిళ, ప్రార్థనా వీరురాలు అంటాను నేను. తనకున్న అవమానాన్ని పోగొట్టుకుంది, దేవుడితో వేచి వేసింది, కన్నీరు కార్చింది, ఏడ్చింది ఏడ్చింది ఏడ్చింది. సరే, దేవుడు బిడ్డనిచ్చాడు. దేవుడు కాదు చేసిన వాగ్దానం మర్చిపోయిందా? మర్చిపోలే. మీకు ఆ వృత్తాంతం కావాలంటే 1వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం నుండి మీరు చదివితే ఆ వృత్తాంతం బాగా ఉంటుంది. 11 నుంచి 28వ వచనం వరకు. ఆమె మర్చిపోలే. సమూయేలును ఒక ప్రవక్తగా, ఒక యాజకుడుగా లోకానికి అందించిన ఒక వీర వనిత, వీర ప్రార్థనాపరురాలు, ఒక వీరత్వపు తల్లి అన్నా. హల్లెలూయా. అమ్మా, మోషే గారు లేకపోతే ధర్మశాస్త్రమే లేదమ్మా. అలాంటి గొప్ప కుమారుడిని మనకి ఇచ్చిందమ్మా మోషే తల్లి. సమూయేలు గారు లేకపోతే ఆ దినాల్లో ఇజ్రాయేలీలకు రాజును అభిషేకించే ఆ ప్రవక్త లేడమ్మా. అలాంటి గొప్ప ప్రవక్తను మనకిచ్చిందమ్మా సమూయేలు తల్లి హన్నా గారు. తల్లరా, మీ బిడ్డలను మీరు ఏ విధంగా పెంచాలో ఈ తల్లుల గురించి నేర్చుకోండి. చివరిగా ఒక తల్లి ఉంది, చివరిగా మరియమ్మ తల్లి. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచండి. ఈ తల్లిని అస్సలు మర్చిపోకూడదు. చాలా మంది ఉన్నారు కానీ కేవలం ఈ 3 తల్లుల గురించి నేను జ్ఞాపకం చేస్తాను. మరియమ్మ తల్లి యేసయ్య గర్భారం పడిన తర్వాత మరియమ్మ పడిన అవమానాలు అన్నీ కాదు, ఇన్ని కాదు, మరి ఎవ్వరు కూడా పడరు. చప్పట్లు కొడుతూ దేవుడు మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. వివాహం కాకుండా గర్భం ధరించి యేసయ్యను మోసుకుంటూ
ఆ తల్లి పడ్డ వేదన, తల్లి పడ్డ బాధ అంతా ఇంత కాదు. అంత భారం కలిగిన మరియా ఏ విధంగా గొప్ప తల్లిగా మార్చబడింది? మరియలో ఉన్న ఒక్క గుణం చెప్పండి నాకు. దయాప్రాప్తురాలా అంటుంది. ఎవరమ్మా? గబ్రియల్ దూత అంటుంది, ఎలిజబెత్ అంటుంది. అంటే దేవుని దయను పొందడానికి అర్హత కలిగిన దానా అని అర్థం. దయాప్రాప్తురాలా అంటే దేవుని దయ పొందడానికి నీకు అర్హత ఉందా? దేవుని దయ పొందాలంటే ఇందాక చెప్పిన గుణం వినయము, విధేయత, ఒబీడియన్స్, లోబడేతనం. ఇంకోసారి చెప్పరా, గొప్ప ప్రార్థన పర్వాలు మరియమ్మ. పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది, మళ్ళా పరిశుద్ధాత్మను కూడా పొందింది మరియమ్మ. ఎక్కడా పరిశుద్ధాత్మ పొందింది? ఎక్కడ? యోహాను మేడగదిలో 120 మందితో కూడా మరియ తల్లి ఉంది అక్కడ. నేను అనుకున్నావు, నేను ఏదైనా కదా తల్లిని, అసలు గర్భమే పరిశుద్ధాత్మ ఎలాగో మనం అట్లా మాట్లాడతాం. ఎందుకంటే మన వ్యవహారమే అట్లాంటి, మన తీరే అట్లాంటిది. కొంచెం దేవుడు అంటే ఇచ్చేసే చాలు అందరినీ మర్చిపోతాం. ఏవో మహా గొప్ప భక్తి పరులని, మహా దేవుని వాక్యం తెలుసని. ఆ తల్లి అలాంటిది కాదు, ఆ తల్లి అలాంటిది కాదు. ఏమా ఏసై అంటాడు కదా వివాహంలో, మీరు మా ఇల్లుడు ఏమంటాడు? ఆ మాట అంటే నువ్వేమంటావు? రేపంతా నీ కొడుకు నా తెలుమా నీకు పని నీకేమంటాను? ఒరే నిన్ను పెంచి పెద్ద చేసి ఇంతోటి చేస్తే నాతో నీకేం పని అంటావా? తల్లి మాట్లాడవా? ఒక్కమారు మాట్లాడింది ఆ తల్లి. ఏమా మారు మాట్లాడలే. అక్కడుండే పరివార్త చెప్తుంది, ఆయన ఏం చెప్తాడని చేయండిరా అంటే ఆ తల్లికి తెలుసు. అల్లు చెప్పండి, చప్పట్లు ఉంటుంది. పరిశుద్ధాత్మ పూర్ణురాలు ఆ తల్లి, దేవుని యందు భయభక్తులు కలిగింది మరియమ్మ తల్లి. చిన్ననాడే అంటే యుక్త వయస్సులోనే చిన్న బిడ్డను తీసుకొని దేవాలయంలోకి పోతే అక్కడ ప్రవక్త చెప్తాడు, అమ్మా నీ గర్భంలోనికి ఖడ్గం చూసుకోబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సిద్ధపడింది, సిద్ధపాటు కలిగి జీవించింది పిల్లల. యేసయ్య ఆరోహణం అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ పొందడానికి 120 మందితో కూడా యోహాను మేడగదిలో చేరి దేవుని ఆత్మను పొందిన తల్లి. అంటే ఇక్కడ మీరు ఏం గమనం చేసుకున్నారు? ఆ తల్లి దగ్గర ఏం నేర్చుకున్నాం మనం? మోషే తల్లి దగ్గర ఏం నేర్చుకున్నాం చెప్పండి? చివరిగా నేను ముగించేస్తా. తన బిడ్డకు దేవుని యొక్క భయభక్తులు కలిగించడం నేర్పించిన తల్లి. అమ్మా తన బిడ్డను యాజకుడుగా కావడానికి సిద్ధం చేసిన తల్లి. మరియమ్మ ప్రార్థించి ఫలితం పొందిన తల్లి, వినయ విధేయతలు కలిగిన తల్లి, దేవుని దయ పొందిన తల్లి, గొప్ప ప్రార్థన పడ్డాడు, పరిశుద్ధురాలు. ఇంకో మాట చెప్పనా, ఈ లోకమంతటిలో ధన్యురాలు ఎవరైనా ఉందా అంటే ధన్యురాలైన తల్లి ఎవరమ్మా? మరియమ్మ తల్లి. చెప్పండి, ధన్యురాలైన తల్లి. తల్లారా, ఈ ముగ్గురు తల్లుల్లో ఉండే సుగుణాలను జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు మీకు అనుగ్రహించిన బిడ్డలను జాగ్రత్తగా పెంచండి. దేవుడు రేపు లెక్కడంటాడు, నువ్వు దాని మాత్రమే. ఏ విధంగా పెంచావు నీ బిడ్డల్ని? ప్రేమించండి అండి, నేను కాదన్ను, ప్రేమించండి.
కానీ అధికంగా ప్రేమించి బిడ్డల జీవితాలను పాడు చేయొద్దు అని కోరుకుంటున్నాం. ఎప్పుడు మీ బిడ్డ బాగుపడతాను చెప్పండి? ఒక మాట ముగిస్తా. మీ బిడ్డ ఎప్పుడు బాగుపడతాడంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడము బిడ్డకి ఎప్పుడైతే నేర్పిస్తాడో, అంటే ప్రార్థన చేయడం నేర్పి, మోకాళ్ళు నేర్పి, బైబిల్ చదవడం నేర్పి. అంటే నేర్పి అంటే అర్థం ఏంటి కదా? నువ్వు కూడా బైబిల్ చదవాలా, నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలా, నీ బిడ్డ కూడా నీతో కలిసి వచ్చి కూర్చుంటాడు. నువ్వేమో సినిమా టీవీలో సీరియల్ చూస్తావే, ప్రార్థన చేసుకో ఇట్లా కూడా రాయలమ్మ ఉండరా లేదా? ఉండరన్నమాట. అట్లా నాకు తెలుసు పేర్లు చెప్పమంటే ఇప్పుడు వదిలేదు, కోపడతాడు. మరి గుడికి పో, ఏమేమో సీరియల్ చూడాలి. ఏమో గుడికి ఎత్తుకోవాలి ఈరోజు. అలాంటి పోకిరి ఏమనుకుంటుందంటే ఏమేమో సీరియల్ చూస్తా గుడికి పోమంటుందా, గుడి సమయం రాని నీకు అది చెప్తా అని అనుకుంటారు. అని మరి బిడ్డలు అనుకోరా? మనం తప్పుడు మార్గంలో నడుస్తా, మన బిడ్డలు మంచి మార్గంలో నడవాలనుకోడు. అది ఎంత తప్పు అంటే నీ బిడ్డలు తప్పుడు తయారు చేసేది నీ తప్పుడు తనమే. నీ ప్రవర్తన దేవుని యొక్క భయభక్తులు కలిగిన జీవితం కలిగిన తల్లిదండ్రులు తన బిడ్డలకు అలాంటి జీవితం ఇస్తారు. అంటే కొంతమంది ఉంటారులేండి, మనం ఎంత భయభక్తులు కలిగి ఉన్నా కొంతమంది భయభక్తులు తప్పుకుంటారు. అంత మాత్రం చేత కానీ వారిని కూడా ఒకప్పుడు నీ ప్రార్థన సరైన మార్గంలో నిలబెట్టదని జ్ఞాపకం చేసుకో. చప్పటి కొట్టుదేవుడు నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు నిన్ను విడువడు, ఎనభై నిజమైన తల్లి, ప్రార్థనా పర్వాలైన తల్లి, దేవుని యొక్క భయభక్తులు కలిగిన తల్లి, నీ బిడ్డల కోసం నువ్వు ప్రార్థించే ఒకవేళ వాళ్ళు మార్గం నుంచి నడుస్తున్నారేమో వాళ్ళని కూడా దేవుడు సరైన మార్గంలో నిలబెడతాడు. దానికి కారణం ఏంటో తెలుసా? నీ ప్రార్థనే నువ్వు దేవుని దగ్గర ఖర్చున్న కన్నీరే. నిజమైన తల్లులా మనం జీవించుగాక. హల్లెలూయా. చివరగా యువకులైన బిడ్డలకి, పెళ్లి కాని కుమార్తెలకి, పెళ్లి కాని కుమారులకి, పెళ్ళైన కుమారులకి, పెళ్ళైన కుమార్తెలకు కూడా మాట చెప్తున్నా, మీ తల్లిని బాగా గౌరవించండి, మీ తల్లిని ప్రేమించండి. మీకు జన్మనిచ్చిన తల్లికి రుణపడి ఉండండి. ఎంతవరకు రుణపడి ఉండాలో తెలుసా? ఎంతవరకు రుణపడి ఉంటారా? ఆ తల్లి ఏం కావాలన్నా నువ్వు ఇవ్వాలంటే. ఆ తల్లి నిన్ను కష్టపెట్టదు, నువ్వు కన్నీరు కాస్తుంటే ఆ తల్లి చూడలేదు. నిన్ను నష్టపెట్టదు, ఎప్పుడు కూడా తను నష్టపోతుంది. నీ కన్నీరు చూచే తల్లి నీ తల్లి. ప్రేమగా చూడండి అమ్మా, చాలు. ప్రేమ కలిగిన ఆదరణ మాటలతో మాట్లాడండి అమ్మా, పరిశ్రమగా మాట్లాడద్దు. ఇంకొక మాట చెప్పదా? తల్లిని తండ్రిని ద్వేషించే వాళ్ళు చచ్చిపోతారంట. లోయ కాకులు బేగతాయిట. చచ్చిపోతే కదా లోయ కాకులు బిడ్డలు ద్వేషించదు. వాళ్ళు ఎలాంటి వారైనా పర్లేదు మా, నీ తల్లి నీ తండ్రి ఎలాంటి వారైనా పర్వాలేదు, నువ్వు ప్రేమించు. నీకు జన్మనిచ్చాడుగా, నీకు బ్రతుకునిచ్చిందిగా, నేను పెంచిందిగా, నేను పోషించిందిగా, ఈ వృద్ధాప్యంలో ఈ తల్లిని ప్రేమించు. నేను చాలా మంది పేర్లు చెప్పగలను. తమ తల్లుల కోసము యవన బిడ్డలు కూడా సమస్తాన్ని వదిలేసి ఆ తల్లులకు చేసిన సేవ నా కళ్ళారా నేను చూశాను. ఆ తండ్రులకి సేవ చేసే యవన బిడ్డలను కూడా నేను చూస్తా ఉన్నా. ఎంత ఓపిక, ఎంత ప్రేమ, ఎంత విధేయత. నేను చూడంటే అనుకుని చెప్పేవాళ్ళు లేదు, కానీ ఆ విధంగా చూసే బిడ్డలు మన సంఘంలో ఉన్నారు. చప్పట్లు కొడుతూ దేవుడు మహిమపరచాలి. ఇంకా ఎవరైనా తల్లిని తండ్రిని రాబోయే కాలంలో కూడా నిద్రపోయేటప్పుడు కూడా ఏమండి
నువ్వు అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు కూడా నీ తల్లిని ద్వేషించవద్దు. నీ తల్లిని ప్రేమిస్తూనే ఉండు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ తల్లుల దినోత్సవం రోజు మా సంఘంలో ఉన్న తల్లులందరికీ యేసుక్రీస్తు నామం పేరిట శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఆ దేవదేవుని కృప మనందరి పైన ఆ ప్రభు నిండుగా మెండుగా కుమ్మరించునుగాక. దేవుని వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక.